తో బీచ్ రోడ్ ధ్వంసమైంది. బీచ్ రోడ్డును అధికారులు మూసేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. కామేశ్వరరావు, జనరల్గానే ఉప్పాడ తీరం సముద్ర పనులకి ఎలా ఉధృతికి గురవుతుందో, కోతకు గురవుతుందో అక్కడ ప్రజలు ఎంత భయపడిపోతారో మనకి ఎప్పుడు తెలియంది కాదు. అలాంటిది ఇలాంటి సైక్లోన్ సమయంలో అంటే ఇంకెలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో ఏంటి అసలు ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది ఆ ఉప్పాడ తీరం అంతా, ఆ బీచ్లు కానీ ఆ రోడ్డు కానీ, ఏం చెప్తున్నారు గ్రామస్తులు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉందని చెప్పొచ్చు. గంటకి తుఫాను యొక్క ఏదైతుందో రేషియో పెరుగుతూ ఉంది. తుఫాను పెరిగే కొద్ది ఏదైతే ఉందో కాకినాడ తీర ప్రాంతం మొత్తం కూడా ఒక భయానక వాతావరణం అయితే మనకు కనపడుతూ ఉంది. మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా మత్స్యకారులతో పాటు సాధారణ ప్రజానీకాన్ని మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం తీర ప్రాంతం గంటకి సముద్రం ప్రభావాన్ని సముద్రం చూపిస్తూ ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కోస్తా జిల్లాలో ఈదురుగాలితో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. దీని తుఫాను దగ్గరికి వచ్చే కొలిది కూడా సముద్రం కొంత ముందుకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల మేర అయితే తుఫాను కదిలినట్టయితే మాత్రం వాతావరణ శాఖ అయితే మనకు తెలుపుతుంది. నివేదికల ప్రకారం ప్రస్తుతానికి చెన్నైకి 480 కిలోమీటర్లు, కాకినాడకి 530 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 560 కిలోమీటర్ల దూరాన ఈ తుఫాన్ అయితే కేంద్రీకృతమై ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ వారు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. దీనికి సంబంధించి తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం బలమైన గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. దీనికి సంబంధించి సముద్రం ఉగ్రరూపం ఏంటనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం అల్లకల్లోలంగా మారే పరిస్థితి మనం మొత్తం ప్రస్తుతం సముద్రంలో ఆటిపోట్లు సంబంధించి సముద్రం ఒక గర్భంలో ఉండే ఆటిపోట్లు ఎఫెక్ట్ అనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం లోపల ఉన్న ఆటిపోట్లు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన కెరటాలు ఏ విధంగా ఒడ్డును కొట్టుకొస్తాయనే దాని మీద మన స్పష్టమైన మన విజువల్లో చూపిస్తున్నాడు మన కెమెరామ్యాన్. దానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు అతి పెద్ద తుఫాన్ ఏదైతే ఉందో మోంతా తుఫాన్ అనేది గతంలో 12 ఏళ్ల క్రితం ఇటువంటి తుఫాన్ ఒకటి సంభవించింది. దానికి సంబంధించి భారీ ఎత్తున ఆస్తి నష్టం, భారీ ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మన ఉప్పాడ తీర ప్రాంతం కూడా అల్లకల్లోలంగా మారి ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతం అంతా భయానకమైన వాతావరణాన్ని అయితే మనకి చూస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఒక పక్క మనం చూస్తున్నాం. ఓ పక్క దానికి సంబంధించి అధికార యంత్రాంగం సీఎం చంద్రబాబు, మరో పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు తుఫాన్ మీద మానిటరింగ్ చేస్తూ జిల్లా అధికారులందరం కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఇప్పుడే సేపటి కింద కూడా సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మరి కొన్ని గంటల్లో ఈ తుఫాను ఏదైతుందో వాయుగుండంగా మారి కాకినాడ తీరానికి చేరుకొని ఉంది. రేపు సాయంత్రానికి గల ఈ వాయుగుండం తుఫానుగా మారి మొత్తం కాకినాడ తీరం నుంచే కూడా ఏదైతే ఉందో కాకినాడ తీరం నుంచే తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మరో పక్క భారీ బలమైన గాలులు కూడా వీస్తాయి. ఏదైతే ఉందో 70 నుంచి 160 కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి 110-120 కిలోమీటర్ల మేర గాలి విసిరితే కనుక మనిషి కూడా రోడ్డు మీద నిలవలేని పరిస్థితి. ఆ సమయంలో తుఫాను యొక్క ఏదైతే సముద్రం ఉగ్ర రూపాన్ని అయితే మాత్రం మనకి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇప్పటికే తుఫాను వాయుగుండంగా మారే దాని తుఫాను ప్రభావం ఏదనేది ఉప్పాడ తీర ప్రాంతంలో మనం చూస్తున్నాం. మొత్తం కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గతంలో ఏదైతే ఉందో తుఫాన్లు మించి కెరటాలు ముందుకు వస్తున్నాయి. గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఈ మాదిరి కెరటాలు ఎప్పుడు కూడా రాలేదని చెప్పి స్థానికులు అయితే తెలుపుతున్నారు. ఈ తుఫాను భారీ ఎత్తున రానుందని చెప్పి మత్స్యకారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సముద్రం ఆటిపోట్లకి మొత్తం సముద్రం ఇంచుమించుగా 50 మీటర్ల ముందుకి వచ్చింది. దీనికి సంబంధించి తుఫానుకి గతంలో మేము ఎప్పుడు మత్స్యకారులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు, కానీ ఈ తుఫాన్కి అయితే భయపడే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి వారంతా వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా తుఫాను ఎఫెక్ట్ కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతంలో అయితే మొత్తం స్పష్టంగా కనపడుతుంది. ఏదైనప్పటికీ గంటకి కూడా సముద్రం వేవ్స్ పెరుగుతూ ఉన్నాయి.
సముద్రం ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. సముద్రం రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి ఉంది. మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రస్తుతానికి ఈ కాకినాడ జిల్లా తుఫాన్ ఎఫెక్ట్ 5 మండలాలు ఉంటుంది. 5 మండలాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పైనుంచి సీఎం డిప్యూటీ సీఎం కూడా ఆదేశాలు ఇస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కలెక్టర్ కూడా ప్రతి గంటకు కూడా తీర ప్రాంతం వెంబడి పరిశీలిస్తున్నారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అదేవిధంగా జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వచ్చి మొత్తం ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించి మొత్తం అందరిని కూడా మొత్తం కూడా ఏదో సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తుఫాను ఎఫెక్ట్ అనేది మనం చూస్తున్నాం విజువల్లో. గంటకి తుఫాను వేగాన్ని పెంచుకుంటూ తుఫాను యొక్క రేషియోని పెంచుతూ ఉంది. దానికి సంబంధించి ఇందాకటికి మించి ఇప్పుడు తుఫాను సముద్రం ముందుకు వస్తుంది. దాని కెరటాలు ఆటిపోట్లు కూడా పెరిగి కెరటాలు కూడా ఒడ్డును కొడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏ గంటకి ఏం జరుగుతున్నది తెలియని పరిస్థితుల్లో అయితే మాత్రం కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ మొత్తం అలర్ట్ పెట్టినప్పటికీ కూడా మరో పక్క ఏదైతే ఉందో మత్స్యకారులు మొత్తం సముద్రం వెంబడి మొత్తం కూడా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉందో ఉప్పాడ, కొత్తపల్లి, అదేవిధంగా కాకినాడ రూరల్ ఏదైతే ఉందో సర్పవరం నుంచి గొల్లప్రోలు మండలం, దాంతోపాటు తొండంగి మండలం దాకా కూడా సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు సాధారణ ప్రజానికాన్ని మొత్తం కూడా ఖాళీ చేసి సురక్షితమైన ప్రదేశాలకైతే మాత్రం తరలిస్తున్నారు. దానికి సంబంధించి రేపు దీని ఎఫెక్ట్ ఈ రోజు ఎలాగుందంటే రేపు రైట్ థ్యాంక్ యూ కామేష్.